ఆనందనగర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల కూడా ఆదివారం రోజున ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క భగవత్ ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా మనవి చేయడం జరుగుతుంది. అలాగే శివ కళ్యాణం చూడడం వల్ల, చేయించుకోవడం వల్ల ఈ వచ్చే ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి సత్సంతానం, మన భావన ముఖ్యం. అందుకోసమే చెప్తున్నాను కాబట్టి మొదటి నుండి భావన ముఖ్యం. యద్భావం తద్దోతి. మంచి భావనతో ఏది చేసినా, ఏ పుణ్యకార్యమైనా శుభకార్యం చేసినా మనకు దాని ఫలితం కంపల్సరిగా ఉంటుంది తప్పకుండా. కాబట్టి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసినంత మాత్రంలోనే వ్యాపారాది అభివృద్ధి ఎలా, ఇప్పుడు ఎవరెవరు ఇంతమంది వచ్చారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొందరు వ్యాపారం చేస్తారు, కొందరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, కొందరు దైవ కార్యాలు చేస్తూ ఉంటారు, కొందరు ఇండ్లలో ఉండే హౌస్ వైఫ్స్ అందరు ఉంటారు. అందరు కూడా ఈ యొక్క మన కళ్యాణ కార్యక్రమాన్ని చూడడం వల్ల వివాహం కానటువంటి వారికి వివాహము, ఉద్యోగం రానటువంటి వానికి ఉద్యోగము, సత్సంతానం కలగాలన్న ఒక్కసారే వస్తుందంటే రాదు. ఇది ప్రతి నెల జరుగుతూ చేయంగా కూడా మన యొక్క పూర్వజన్మ కర్మంతా కూడా వెడిలిపోయి మనకు మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి చూడగానే ఎన్నో రావాలని అనుకోవద్దు. అట్లా చేస్తూ రావాలి, చేస్తూ ఉండాలి. మనం వెళ్తూ ఉండడం వల్ల ఆ కార్యక్రమానికి ప్రతి నెల మీరు హాజరు కావడం వల్ల ఎన్నో కార్యక్రమాలు మీ ఇంట్లో జరుగుతాయి. మీరే చెప్తారు, మీకే తెలుస్తూ ఉంటుంది. మాకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో శుభకార్యాలు కానీ, మీరు అనుకున్న పనులు జరగడం కానీ మీ మనసుకు తెలిస్తే చాలు. కాబట్టి వ్యాపారాభివృద్ధి, ఆ విధంగా సత్సంతానము, లేకపోతే వివాహం కానిటువంటి వారికి వివాహము, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారికి కూడా అన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఆ యొక్క అక్షింతలు అందుకోసమే వేయడం జరిగింది మీ యొక్క శిరస్సు మీద. సమస్త గ్రహ దోషాలన్నిటికీ అధిదేవుడు కూడా పరమేశ్వరుడే. కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల సమస్త దోషాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం.